ఖచ్చితంగా 'దిల్‌రూబా' సినిమా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటది. హోలీ రోజు యాప్ టు డేట్ అని నేను పర్సనల్‌గా ఫీల్ అవుతున్నాను. మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఫస్ట్ టైమ్ మొన్న కూడా అడిగారు, ఏంటి మీ హీరోయిన్స్ రారా ఈవెంట్‌కి, హీరోయిన్ రావట్లేదను. వచ్చేసింది రుక్సార్. చూడండి నా జింగిలి ఎంత అందంగా ఉందో. మెరిసిపోతుంది తెల్ల తెల్లగా. ఐఎమ్ సో హ్యాపీ. అందరూ పేరంతా చాలా బాగుంది అని అంటున్నారు ఇప్పటివరకు చూసిన వాళ్ళైతే. సినిమాలో కూడా చాలా మంచి మూమెంట్స్ ఉంటాయి. లవ్ ట్రాక్ చాలా బాగా వర్కౌట్ అయింది. భాస్కర్ పట్ల గారి గురించి ఎన్నిసార్లు మాట్లాడినా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. నా అంటే సినిమా జర్నీలో 'రాజావారి రాణి' గారి సినిమా అయిపోయిన తర్వాత నేను కథ రాసుకొని ఎస్ఆర్ కళ్యాణ మండపం ఎవరికి చెప్దాము, దీన్ని ఎలా తీసుకెళ్దాం అన్నప్పుడు ఫస్ట్ నాకు ఈ సినిమాలో పాటలు చాలా ఇంపార్టెంట్ అని భాస్కర్ పట్ల గారిని ఒకసారి అప్రోచ్ అయ్యి, సార్ ఒకసారి కథ చెప్పాలి సార్ మీకు అని చెప్పి నేను ఎస్ఆర్ కళ్యాణ మండపం కథ భాస్కర్ పట్ల గారికి ఫస్ట్ టైం చెప్పాను. ఆ రోజు నుంచి మొదలైన నా జర్నీ నిజంగా తమ్ముడు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. ఎప్పుడు నా పాట వెళ్ళినా సరే సొంత తమ్ముడికి రాసినట్టు చాలా ప్రేమగా ఆయనకు పాట వెళ్తుంది నా పాట అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వని, ఆ పాట చాలా బాగా వస్తుందని. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంట్లో వ్యక్తిలా ఎప్పుడూ ఓన్ చేసుకొని నాకు పాట రాస్తున్నందుకు.